హాయ్ గైస్, వెల్కమ్ టు పీకే టెక్నాలజీ. పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. సో ఏదైనా ఒక నెంబరు అది పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా లేక జీరోనా అది తెలుసుకోవడం కోసం ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రాబ్లం కి, ఈ ప్రోగ్రామింగ్ కి కోడ్ ఎలా రాయాలో ఈ క్లాస్ లో మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఏంటి తెలుసు? సో జీరో రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ నెంబర్స్, జీరో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగిటివ్ నెంబర్స్. అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అన్ని కూడా ప్లస్ లో ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ అన్ని కూడా ఏముంటాయి? మైనస్ లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. దీని మధ్యలో ఉన్నదే జీరో. సో మనకంటే ఒక ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ ఎంటర్ చేయగానే ఆ నెంబర్ పాజిటివా లేక నెగిటివా మనకు తెలుసు. ఎందుకు? దాని ముందు ప్లస్ ఏమీ లేకపోతే, ఒకవేళ ప్లస్ ఉన్నా ప్లస్ లేకపోయినా అది పాజిటివ్ నెంబర్. ఇన్ కేస్ దాని ముందు మైనస్ ఉంటే అది నెగిటివ్ నెంబర్. సో జీరో ఉంటే అది జీరో అనమాట. సో ఇది మనం చూడగానే మనం చెప్పేస్తున్నాం. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయగానే మనకి అది ఆ నెంబర్ పాజిటివ్ నెగిటివ్ అని మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో దానికోసం కోడ్ రాయాలో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫర్ సపోజ్ 11 పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? పాజిటివ్ నెంబర్, అవునా? సో -11 ఏ నెంబర్? నెగిటివ్ నెంబర్. ఎందుకు? -11 అర్థమవుతుందా? సో జీరో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి, -11 ఉంది కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్. సో జీరో. దీనికి ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు, ఇది మిడిల్ లో ఉంటది. అందుకే దీన్ని జీరో అన్నారు అనమాట. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయగానే ఆ నెంబర్ పాజిటివ్ అయితే పాజిటివ్ అని చూపిస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ అని చూపిస్తుంది, ఏమీ కాకపోతే జీరో అవుతుంది. సో ఆ జీరో అయితే జీరో అని చూపిస్తుంది అనమాట. సో దానికోసం ఈరోజు మన కోడ్ ఎలా రాయాలో ఈరోజు కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో నేను లైన్ టు లైన్ బోర్డు మీద రాసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఎవరు కూడా మిస్ అవ్వద్దు, లాజిక్ మిస్ అయిపోతారు మళ్ళీ. చూడండి, ఏదైనా ఒక నెంబర్ పాజిటివా నెగిటివా లేక జీరోనా తెలుసుకోవడం కోసం జావాలో కోడ్ అనేది ఇట్లా బిల్ చేస్తారు అనమాట. ఇది చాలా సింపుల్ కోడ్ అనమాట. జస్ట్ ఓన్లీ ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఇందులో వాడతాం, ఓకేనా? ఇందులో ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ ఈ రెండే వాడతాం. చూడండి, మనం ఈ కోడింగ్ అంతా కూడా నోట్ ప్యాడ్ లో రాస్తాం. జావా ప్రోగ్రామింగ్ ఏదైనా సరే కోడ్ ఎక్కడ రాస్తాం? నోట్ ప్యాడ్ లో రాస్తాం. సో ఫస్ట్ మనం దీన్ని సేవ్ చేసుకోవాలి, ఓకేనా? ఎక్కడ సేవ్ చేస్తాం? సో సేవ్ చేసి కంట్రోల్ ఎస్ కొట్టగా నోట్ ప్యాడ్ లో మన కంట్రోల్ ఎస్ కొట్టగా ఫైల్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఎలా సేవ్ చేస్తామంటే క్లాస్ నేమ్ తో సేవ్ చేయాలన్నమాట. క్లాస్ నేమ్ తో ఎలా సేవ్ చేస్తే క్లాస్ నేమ్ ఏముంది? పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో డాట్ జావా. సో క్లాస్ నేమ్ డాట్ జావా అనే సేవ్ చేయాలన్నమాట. అప్పుడు జావా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. డాట్ జావా పెడితే జావా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా? అప్పుడు కమెంట్ పోర్టల్ కి జావా ఫైల్ అనేది అర్థమవుతుంది అనమాట. మీరు ఇక్కడ డాట్ జావా అని పెట్టకుండా అనుకోండి, ఇది ఒక నార్మల్ ఫైల్ గా సేవ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో నార్మల్ ఫైల్ గా సేవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే డాట్ జావా అని పెడతారో అప్పుడు ఇది ఒక జావా ఫైల్ గా సేవ్ అవుతుంది అనమాట. ఇది ఒక క్లాస్ ఫైల్ గా సేవ్ అవుతుంది. దాన్ని ఎప్పుడు కూడా జావా ఫైల్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేసాం? డెస్క్టాప్ లో సేవ్ చేశాను నేను. మనం ఆప్షన్ కదా, ఎక్కడ సేవ్ చేయాలో ఆప్షన్ పడుతుంది కదా. అప్పుడు నేను డెస్క్టాప్ అని సేవ్ చేసుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి? కమెంట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. బ్యాక్ వచ్చేసి నోట్ ప్యాడ్ బ్యాక్ వచ్చేసి కమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మన ఫైల్ మనం కంపైల్ చేయాలి కదా.
ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత కమెంట్ పోర్టల్లో మనం సిడి డెస్క్టాప్ అని మనం ఎంటర్ చేయాలి. ఎందుకు, మనకి ఫైల్ జావా ఫైల్ కదా కంపైల్ చేసాం, దాన్ని ఎక్కడ కంపైల్ చేయాలి కదా, ఎక్కడ సేవ్ చేసాం, డెస్క్టాప్ లో సేవ్ చేసాం. సో అప్పుడు కమెంట్ పోర్టల్ ని డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకోవాలి కదా. సో అందుకే సిడి డెస్క్టాప్ అని మనం ఎంటర్ చేయగానే ఈ కమెంట్ పోర్టల్ అనేది డెస్క్టాప్ లోకి వెళ్తుంది అనమాట. డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకుంటుంది. అప్పుడు మనం ఏ ఫైల్ అయితే మనం కంపైల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఏ ఫైల్ కంపైల్ చేయాలనుకుంటున్నాం, ఈ ఫైల్ కదా. సో ఈ ఫైల్ కంపైల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జావాసి పాజిటివ్ నెగిటివ్ ఆర్ జీరో .java అని ఎంటర్ చేయాలి. ఇలా ఎందుకంటే ఎంటర్ చేయాలి, జావా ఫైల్ కంపైల్ చేస్తాను. సి అంటే కంపైలేషన్, జావా సి అంటే జావా ఫైల్ కంపైల్ చేస్తాను కాబట్టి జావా కంపైలేషన్. ఏ ఫైల్ కంపైల్ చేస్తున్నాం, ఈ ఫైల్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ జీరో అనే ఫైల్ కంపైల్ చేస్తున్నాం. .java అని ఎంటర్ చేయాలి. ఈ ఫైలు ఎక్కడ ఉంది, డెస్క్టాప్ లో ఉంది. డెస్క్టాప్ లో సేవ్ చేసాం. డెస్క్టాప్ లో ఉంటే ఈ ఫైల్ డెస్క్టాప్ లో ఉంటే కంపైలేషన్ జరుగుతుంది, లేకపోతే నాట్ దిస్ ఫైల్ అని ఇక్కడ మీకు మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫైల్ ఇక్కడ ఉంది కదా, మరి ఇప్పుడు కంపైలేషన్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇది ఎంటర్ చేయగానే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కంపైలేషన్ జరుగుతుంది. సో ఇది ఎంటర్ చేయగానే ఈ ఫైల్ అందులో ఉంటే కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ జరిగిన తర్వాత ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ లేకపోతే మీకు ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. సో ఇక్కడ కంపైలేషన్ జరిగింది కదా. సో కంపైలేషన్ ఇచ్చాం కాబట్టి మరి ఎలా కంపైలేషన్ జరుగుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ దాకా ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఈ కంపైలేషన్ ఇప్పుడు జరుగుతుంది ఇంటర్నల్ గా. ఇది ఎలా జరుగుతుంది, మనకి ఎలా ఎగ్జిక్యూషన్ ఎలా జరిగి మనకు అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ఇది ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఈ ఫైల్ లో కదా మనం కంపైలేషన్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఏ ఇంపోర్ట్ స్టేట్మెంట్, జావా హోటల్ స్కానర్ అనే ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇది ఒక ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజ్ ఎందుకంటే తీసుకున్నాం, ఈ ప్రోగ్రామింగ్ లో స్కానర్ క్లాస్ ఉపయోగిస్తాను కాబట్టి. ఎందుకంటే రన్ టైమ్ లో మనం ఒక వాల్యూ ఇస్తేనే కదా ఆ వాల్యూను రీడ్ చేస్తే అది పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, జీరో అని తెలియాలి. అంటే దానికోసం మనం ఏం చేయాలి, స్కానర్ క్లాస్ ఉపయోగించాలి. స్కానర్ క్లాస్ ఉపయోగించాలంటే జావాలో ఒక ప్యాకేజ్ తీసుకోవాలి. అదే జావా హోటల్ స్కానర్ అనే ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లో ఒక స్కానర్ క్లాస్ ఉపయోగించడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, క్లాస్ ఉంది, పబ్లిక్ క్లాస్. సో క్లాస్ అంటే ఆల్రెడీ చెప్పాం, నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామింగ్ కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఆ నేమే పాజిటివ్ నెగిటివ్ ఆర్ జీరో అని నేమ్ ఇచ్చుకున్నాం. ఎందుకంటే మనకి క్లాస్ నేమ్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామింగ్ మొత్తానికి ఒక నేమ్ అనమాట. సో ఆ నేమ్ చూడగానే మనకి అర్థమైపోద్ది ఈ ప్రోగ్రామింగ్ ఏంటనేది. సో నన్ను చూడగానే మీకు ఏమొస్తుంది, ఈ అబ్బాయి కార్తిక్, ఆ అబ్బాయి లోకేష్, ఆ అబ్బాయి మోక్షిత్ అని గుర్తొస్తుంది కదా. అలాగే ఈ మనం సేవ్ చేసిన తర్వాత ఈ నేమ్ తో సేవ్ చేస్తాం. ఇది నేమ్ చూడగానే ఈ ప్రోగ్రామింగ్ ఏంటో మనకు అర్థమైపోద్ది. అందుకే క్లాస్ నేమ్ ని ఈ ప్రోగ్రామింగ్ తగ్గట్టు మనం ఇచ్చుకోవాలన్నమాట. సో అందుకే ఈ ప్రోగ్రామింగ్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్ నెంబర్ ఫైండ్ చేయడమే కదా. అందుకే క్లాస్ నేమ్ కూడా అదే ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఉంది. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఇది ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్, స్ట్రింగ్స్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్, ఆర్గ్స్ అని ఉంది. సో ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. సి లాంగ్వేజ్ లో అయితే వైడ్ మెయిన్ అని ఇస్తాం. ఇక్కడ అలా కాదు, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ స్ట్రింగ్స్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్గ్స్ అని ఇస్తాం. ఇక్కడ ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. జావా మొత్తం ఆర్గ్యుమెంట్స్ తో ఉంటది అనమాట. ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్సే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వైడ్ మెయిన్ అంటే ఎక్కడైతే వైడ్ మెయిన్ ఉంటుందో, మెయిన్ ఫంక్షన్ ఉంటుందో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మనం వైడ్ మెయిన్ ఇస్తామో అక్కడి నుంచే ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం మొదలవుతుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా కూడా ఈ మెయిన్ ఫంక్షన్ లోనే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం అనమాట. మెయిన్ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. స్కానర్ క్లాస్ కి ఏం చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నాం కదా. సో స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సి లాంగ్వేజ్ లోనైతే
ప్రతి ఒక్క వేరియబుల్ కూడా ఎన్ని అయితే మనం ఇన్పుట్ వాల్యూ తీసుకోవాలో అన్ని స్కానర్ క్లాస్ తీసుకోవాలి. ఇక్కడ అలా కాదు, ఒక్కసారి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాను, పీకే అని ఆబ్జెక్ట్ ఇచ్చాను అనమాట. సో స్కానర్ స్పేస్ పీకే ఇజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో సిస్టమ్ డాట్ ఇన్ ఇవ్వాలి. ఎందుకంటే మన సిస్టమ్ లోనే కదా మనం అవుట్పుట్ ఇస్తాం, సారీ ఇన్పుట్ ఇస్తాం. మనం ఇచ్చే ఇన్పుట్ రన్ టైమ్ లో ఇస్తాం. ఇక్కడ ఇన్ అంటే ఇది ఇన్పుట్ ఫంక్షన్, అర్థమవుతుందా, ఇది ఇన్పుట్ ఫంక్షన్. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఇది అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. మన వాల్యూని అవుట్పుట్ రూపంగా చూపిస్తుంది. ఇక్కడ మనం ఇన్పుట్ ని ఇవ్వాలి, అందుకే ఇది ఇన్పుట్ ఫంక్షన్ అన్నమాట. ఎక్కడ ఇస్తాం, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్. అర్థమవుతుందా, రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకోవడమే స్కానర్ క్లాస్ యొక్క పని. అది ఎక్కడ ఇస్తాం, రన్ టైమ్ లో ఇస్తాం. ఇదంతా ఎగ్జిక్యూట్ జరిగిన తర్వాత మనం వాల్యూని ఇస్తాం. ఆ ఇచ్చిన వాల్యూనే పాజిటివ్ వాల్యూయా లేక నెగిటివ్ వాల్యూయా లేక జీరోనా అని అప్పుడు మనకు చెప్తుంది. అందుకే సిస్టమ్ డాట్ ఇన్ రన్ టైమ్ లో డేటాను ఇస్తాను కాబట్టి ఇది ఇన్పుట్ ఫంక్షన్. అర్థమవుతుందా, స్కానర్ క్లాస్ దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఒక్కసారి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ మనం ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సెమీకోలన్ ఇచ్చాం, నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. ఈ లైన్ అయిపోయింది, నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఉంది. అంటే ఇది ఒక అవుట్పుట్ ఫంక్షన్, అంటే వాల్యూని యూజర్ కి చూపిస్తుంది, అవుట్పుట్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది, వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇది ఒక అవుట్పుట్ ఫంక్షన్, అందుకే అవుట్ అని ఉంది. ఇది ఇన్పుట్ ఫంక్షన్, అందుకే ఇన్ అని ఉంది. స్కానర్ అనేది ఇన్పుట్ ఫంక్షన్, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్, అందుకే అవుట్ అని ఉంది అనమాట. సో దీని పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉండి డబుల్ కొటేషన్ మధ్యలో, బిట్వీన్ డబుల్ కొటేషన్ మధ్యలో ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది అనమాట. ఏముంది, ఎంటర్ ఏ నెంబర్, అది ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అది యాజ్ టీజ్ గా అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు అవుట్పుట్ రాస్తాం చూడండి. ఇదే కదా ప్రింట్ అవుతుంది, ఎంటర్ ఏ నెంబర్, ఇది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అనేసి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎక్కడ, రన్ టైమ్ లో కమాండ్ పోర్టల్లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, ఎగ్జిక్యూట్ అవుతూ ఇక్కడికి వచ్చినప్పుడు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు, బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కమాండ్ పోర్టల్, ఇది ఎంటర్ చేసిన ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ జరిగిన తర్వాత ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇది ఇంటర్నల్ గా జరుగుతుంది. ఆ ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ మనకు తెలిస్తే మనకి ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే, ఏ కోడింగ్ అయినా సరే మనం ఈజీగా రాయగలం. అందుకే మీకు ప్రతిది కూడా, ప్రతి టెర్మినాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు, రన్ టైమ్ లో డేటా ఇవ్వాలి. ఈ లైన్ కూడా అయిపోయింది, సెమీకోలన్. నెక్స్ట్ లైన్ ఇవ్వండి. నెక్స్ట్ లైన్ లో చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీకే డాట్ నెక్స్ట్ ఇంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఇంట్ అనే డేటా తీసుకున్నాం, ఒక వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్ తీసుకున్నాం అంటే డేటాబేస్ లో దీనికంటూ ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఏకి ఒక మెమరీ అనేది క్రియేట్ అయింది. అందులో గార్బేజ్ వాల్యూ ఉంటది. ఓకేనా, అందులో ఏముంటది, గార్బేజ్ వాల్యూ. ఎందుకంటే మనం ఏకి ఇంకా వాల్యూని ఏం అసైన్ చేయలేదు, అందులో గార్బేజ్ వాల్యూ ఉంటది. అది ఎంత ఉంటుందో చెప్పలేము. మైనస్ లో ఉండొచ్చు, ప్లస్ లో ఉండొచ్చు, ఇన్ఫైనైట్. అది డేటాబేస్ చూసుకుంటది. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటర్నెట్ డేటా తీసుకున్నాం, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు పీకే అంటే ఏంటి, ఇక్కడ పీకే అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ కదా, పీకే అనేది ఆబ్జెక్ట్ కదా. అంటే ఏంటి, డేటాను రీడ్ చేసుకోవాలి. డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకోవడానికి అర్థం అనమాట. ఇక్కడ ఏకి ఇంటీజర్ వాల్యూని ఇవ్వాలి. మనం ఏ వాల్యూని అయితే ఇవ్వాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఇక్కడ మెథడ్ ఇవ్వాలి. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ, ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకుంటే ఇక్కడ స్ట్రింగ్ ఏకి స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేయాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ లైన్ అని ఇవ్వాలి. ఇక్కడ డబుల్ డేటా టైప్ ఇచ్చి ఏకి డబుల్ ఆర్ ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ డబుల్ అని ఇవ్వాలి. ఓకేనా, ఒకవేళ షార్ట్ వాల్యూని ఇవ్వాలనుకుంటే ఇక నెక్స్ట్ షార్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ లాంగ్ వాల్యూని ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ లాంగ్ అని ఇవ్వాలి. ఓకేనా, మనం ఏ వాల్యూని అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూకి తగ్గట్టు ఇక్కడ మెథడ్ డాట్ తర్వాత మెథడ్ యూజ్ చేయాలి. నేను నెక్స్ట్ ఇంటర్ మెథడ్ ఇచ్చాను. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అంటే మెథడ్ అనమాట. ఎందుకు, ఈ ఏకి నేను ఇంటీజర్ వాల్యూని తీసుకోబోతున్నా అనమాట. ఇచ్చిన మనం అదే సి లాంగ్వేజ్ లో అయితే ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఎందుకు, అక్కడ ఏకి వాల్యూని రీడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏకి వాల్యూని రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఇంటనే మెథడ్ ఇచ్చి పీకే అనే ఆబ్జెక్ట్ ఇవ్వాలన్నమాట ముందు. ఓకేనా, పీకే అంటే స్కానర్ క్లాస్, అంటే వాల్యూని రీడ్ చేస్తుంది. ఏ వాల్యూని రీడ్ చేస్తుంది, ఏ వాల్యూని ఎంత, ఫర్ సపోజ్
10 అని ఇచ్చాను నేను. ఆ 10 అనేది ఇక్కడ 10 ఎంటర్ చేస్తాం అనమాట. ఇక్కడ కర్సర్ క్లిక్ అవుతుంది కదా, 10 ఎంటర్ చేయగానే ఈ డేటాబేస్ లో వేరియబుల్ కి 10 అనేది అసైన్ అవుతుంది. అప్పుడు అందులో గార్బేజ్ వాల్యూ పోయి 10 ఉంటది అనమాట. ఓకేనా? సో ఈ లైన్ అయిపోయింది, సెమీకోలన్ ఉంది కదా, లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? నెక్స్ట్ లైన్ లో ఏముంది? కండిషన్ ఉంది. ఏ కండిషన్ ఉంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఆ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి కదా. ఏముంది ఇఫ్ కండిషన్? ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఏలో ఎంత ఉంది? 10 కదా ఉంది. 10 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది లోపలికి వెళ్తుంది. ఇక ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ కండిషన్ సంబంధించింది. ఓకేనా? ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. ఈ మధ్యన ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ మధ్యన ఉన్న స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నా, ఏ స్టేట్మెంట్ ఉన్నా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఇఫ్ కండిషన్ తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా, ఏ స్టేట్మెంట్స్ ఉన్నా దాన్ని ఒక బ్లాక్ అంటారు అనమాట. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ కి సంబంధించింది అనమాట. సో కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. కండిషన్ ట్రూ అయింది కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చింది. లోపల ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని ఉంది. అంటే ఏంటి? అవుట్పుట్ ఫంక్షన్ ఉంది. ఏ అవుట్పుట్ ఫంక్షన్ పని అంటే వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో మధ్యన ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ఏముంది? పాజిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పైన డబుల్ కొటేషన్స్ ఉన్నాయి ప్లస్ ఏ. అంటే ఇది ప్రింట్ అయ్యి ఈ వాల్యూకి ఏలో ఉన్న వాల్యూని కలుపుతుంది అనమాట. ఇక్కడ ఏ అంటే ఏంటి? కంకాటనేట్, 2 స్ట్రింగ్స్ ని కలపాలి లేదా 2 వాల్యూస్ ని కలిపేది. అర్థమవుతుందా? దానికోసం ఏని ప్లస్ ని యూజ్ చేస్తాను అనమాట. అదే ప్లస్ ని అర్థమెటిక్ ఆపరేటర్ గా ఉపయోగిస్తే 2 వేరియబుల్ లో ఉన్న డేటాను కలపడానికి, 2 వాల్యూస్ ని కలపడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ ఎందుకంటే 2 స్ట్రింగ్స్ ని కలపడానికి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ అనేది స్ట్రింగ్, ఇక్కడ ఏ అనేది వేరియబుల్. ఏలో ఉన్న వాల్యూని ఈ స్ట్రింగ్ కి కలపాలంటే ముందు ప్లస్ ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ సెమీకోలన్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. కామా పెట్టకూడదు. కామా పెడితే ఇక్కడ మీరు పర్సెంట్ డీని ఉపయోగించాలి. అర్థమవుతుందా? పర్సెంట్ డీని ఉపయోగిస్తేనే ఈ వేరియబుల్ లో డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. మనం పర్సెంట్ డీ ఇవ్వలేదు, మనం వాల్యూని కలుపుతున్నాం. అంటే 2 వాల్యూని పక్క పక్కన కలుపుతున్నాం కాబట్టి ఏముంది ఇక్కడ? పాజిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏలో ఎంత ఉంది? 10 ఉంది. అది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? ప్రింట్ అవుద్ది. సెమీకోలన్ ఉంది కదా, లైన్ ఎండ్ అయిపోయింది. సో ఇఫ్ కండిషన్ అయిపోయింది కాబట్టి మొత్తం డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకు? ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, మిగతా మరి ఎల్స్ మరి చెక్ చేయదు. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితేనే ఎల్స్ చెక్ చేస్తుంది. ఓకే? ఆ ఎల్స్ కూడా చెక్ ఆ ఎల్స్ లో కండిషన్ ఏమీ లేకపోతే ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎల్స్ లో కూడా కండిషన్ ఉంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఇఫ్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా ఫాల్స్ అయిపోతే బయటకు వచ్చేస్తారు. మన నెక్స్ట్ ఎల్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వస్తుంది. ఓకేనా? సో మనకి అవుట్పుట్ ఇది అనమాట. సో నెక్స్ట్ ఏముంది? ఇఫ్ కండిషన్ క్లోజ్ అయిపోయింది, మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, క్లాస్ ఎండ్ అయిపోయింది అనమాట. అంటే ఏంటి? జావా ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇది అవుట్పుట్ అనమాట. ఓకేనా? ఫర్ సపోజ్ మీకు మళ్ళీ ఏలో నేను -10 ఇచ్చాను అనుకో, -10 ఇచ్చాను, -10 ఇచ్చాను. అప్పుడు గార్బేజ్ వాల్యూ ఎంత ఉంటది? -10 ఉంటది. సో ఇఫ్ కండిషన్ వస్తుంది. ఇఫ్ కండిషన్ ఏముంది? ఏ గ్రేటర్ దెన్ 0 ఉంది. ఏలో ఎంత ఉంది? -10 ఉంది. సో 0 కన్నా -10 తక్కువ కదా, 10 అయితే పెద్దది, -10 అయితే తక్కువ కదా. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ లోపలికి మరలదు, ఇఫ్ కండిషన్ మరి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఏమవుతుంది? ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లో కండిషన్ ఉంటే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ లేకపోతే ఎల్స్ లో ఏ స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ కి ఇఫ్ ఉంది, ఇఫ్ కండిషన్ ఉంది కదా, మరి ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి కదా. ఏముంది? ఏ లెస్ దాన్ 0 అని ఉంది. సో ఏడు ఎంత ఉంది? -10 ఉంది. లెస్ దాన్ 0 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కదా. 0 కన్నా -10 అనేది తక్కువే కదా. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్ స్టేట్మెంట్ లోపలికి వెళ్తుంది, ఎల్స్ ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని ఉంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రింట్ ఎఫ్ కదా, వాల్యూ ప్రింట్ చేయాలి కదా. నెగిటివ్ నెంబర్ అని ఉంది ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ. ప్లస్ ఏలో ఉన్నది
దీనికి యాడ్ అవుతుంది. ఏముంది? నెగిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు -10. -10 అనేది నెగిటివ్ నెంబర్ అని మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎల్సిఫ్ కూడా ట్రూ అయింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మరి నెక్స్ట్ ఎల్స్ మరి చెక్ చేయదు, డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇఫ్ లూప్ ఇఫ్ కండిషన్ క్లోజ్ అయిపోయింది, ఓపెన్ మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయింది, ఇక్కడ క్లాస్ క్లోజ్ అయింది అనమాట. అంతే, జావా ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది. అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇన్ కేసు మీరు ఇక్కడ 0 వచ్చారనుకోండి, 0 గ్రేటర్ దెన్ 0నా? కాదు కదా. సో ఫెయిల్ అయిపోద్ది, కండిషన్ ఫాల్స్ అయిపోద్ది, నెక్స్ట్ ఎల్స్ వెళ్తుంది. ఇక్కడ 0 లెస్ దెన్ 0నా? కాదు కదా, ఈక్వల్ కదా. సో ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది, నెక్స్ట్ ఎల్స్ వెళ్తుంది. నెక్స్ట్ ఎల్స్ లో కండిషన్ ఏమీ లేదు. కండిషన్ ఏమీ లేదంటే ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంది? అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది? 0 అని ఉంది. ఇక్కడ మీకు 0 అని ఇక్కడ ప్రింట్ అయ్యి 0 అని ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే అది పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ తెలుసుకోవడం కోసం ఈ కోడింగ్ అనేది ఇలా బిల్డ్ చేస్తాను అనమాట. మీకు అర్థమైంది కదా. ఒకసారి పాజిటివ్ వాల్యూ ఇచ్చాను, ఒకసారి నెగిటివ్ వాల్యూ ఇచ్చాను, 0 ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? అవుట్పుట్ మనకి ఇదనమాట. సో ఇదంతా కంపైలేషన్ జరిగింది. ఇంటర్నల్ గా కంపైలేషన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించాను. ఏ ఆపరేటర్ ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ కండిషన్ ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో అది ఇంటర్నల్ గా ఇంత ప్రాసెస్ చేసుకుని మనకు విత్ ఇన్ సెకండ్ లో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు? మనకి ఏ ఎర్రర్స్ లేవు కదా, అవుట్పుట్ వస్తుంది కదా. ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ఇక్కడ చూపించేస్తుంది. నోట్ ప్యాడ్ లో బ్లాక్ స్క్రీన్ మీద ఇక్కడ చూపించేస్తుంది. ఇది ఇవ్వగానే ఇది కంపైలేషన్ జరిగి విత్ ఇన్ సెకండ్ లో జరుగుతుంది. ఇది ఎంటర్ చేయగానే ఇప్పుడు నేను ఎంత ప్రాసెస్ చేశానా, ఈ ప్రాసెస్ అంతా మీరు జావాసి పాజిటివ్ నెగిటివ్ ఆర్ 0 నెంబర్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ సెకండ్ లో ఈ కంపైలేషన్ జరిగి ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఎర్రర్స్ లేకపోతే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. అవుట్పుట్ లాన్ రెడీ అవుతుంది, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. మరి ఇప్పుడు మీరు అవుట్పుట్ ని ప్రింట్ చేసుకోవాలి కదా. దానికోసం ఏం చేయాలంటే జావా పాజిటివ్ నెగిటివ్ ఆర్ 0 అని ఎంటర్ చేయాలి. మరి డాట్ జావా అని ఇవ్వకూడదు. సో ఇది ఎంటర్ చేయగానే మీకు ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యే నెంబర్ ఇది ప్రింట్ అవుద్ది. మనం వాల్యూ ఎంటర్ చేయాలి. ఆ వాల్యూ 10 ఇక్కడ ఎంటర్ చేస్తాం. కంపైలేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ జరిగిందంతా వాల్యూ ఎంటర్ చేయాలని అడుగుతుంది. అప్పుడు 10 -10 ఎంటర్ చేసాం అనుకోండి. -10 అనేది ఏంటి? నెగిటివ్ నెంబర్. ఇదే కదా నెగిటివ్ నెంబర్. -10 అనేది నెగిటివ్ నెంబర్ అని మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఎనీ నెంబర్ ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్కానర్ ఉపయోగించాను. మీరు ఎవరికి వెళ్ళి ఈ కోడ్ ఎక్కడికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే మీ నెంబర్ ఎంటర్ చేయగానే అది నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ 0 అని చూపించేస్తుంది. మాన్యువల్ కాదు. మనం ఎప్పుడు కోడ్ రాసినా సరే యూనివర్సల్ గానే రాస్తాం. దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన నెంబర్ నేను ఎంటర్ చేసుకోవచ్చు, నీకు నచ్చిన నెంబర్ నువ్వైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? మన కోడ్ ఎప్పుడు రాసినా సరే యూనివర్సల్ గా ఉండాలి. ఎవరైనా యూజ్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. సో కోడింగ్ లో కానీ నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మన క్లాస్ మీకు గుర్తు అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 4 మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.